హలో అండి. నేను మీ ఆశ్రిత. ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్. షుగర్ పేషెంట్స్ తెలియకుండా మంచివి అని తినే ఫుడ్‌ని గురించి ఏంటో చూద్దాము. సో, అందులో ఫస్ట్ మనం తీసుకునేది జాగరీ. బెల్లం మంచిదే. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ బెల్లం కూడా మీకు షుగర్‌తో ఈక్వలెంట్‌గా ఎంత షుగర్ లెవెల్స్ పెరుగుతాయో షుగర్ తీసుకుంటే, బెల్లం తీసుకున్న అంతే అమౌంట్ ఆఫ్ షుగర్ పెరుగుతుందండి. జాగరీ, హనీ ఇది కూడా అదే కేటగిరీ. హనీ తీసుకున్నా సరే మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జనరల్‌గా ఉదయం లేవంగానే లెమన్ హనీ వాటర్ తాగుతూ ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ లెమన్ హనీ వాటర్‌లో హనీ తీసేసి ఉత్తి లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగండి. ఎందుకంటే మీ ఫాస్టింగ్ షుగర్స్ ఆల్రెడీ హై ఉంటాయి. దాంతో మీరు ఎంప్టీ స్టమక్‌లో లెమన్ హనీ తాగేసరికి మీ షుగర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సిమిలర్‌లీ మీరు గ్రీన్ టీ తాగినా సరే హనీని ఇంక్లూడ్ చేసుకోకండి. జొన్న జావ కానీ, జొన్న రవ్వతో చేసిన జావ కానీ, రాగి జావ కానీ తాగుతూ ఉంటారు. యెస్, అది హెల్తీయే. కాకపోతే షుగర్ పేషెంట్స్ ఇలాంటి జావల రూపంలో మిల్లెట్స్‌ని తీసుకుంటే మటుకు వాళ్ళ షుగర్స్ పెరుగుతాయి. బికాజ్ ఫ్లోర్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా గ్రెయిన్‌ని మనం పిండిలాగా తయారు చేసినప్పుడు ఆ పిండికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఆ పిండితో చేసిన జావ లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళ షుగర్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మిల్లెట్స్‌ని రైస్‌లా కుక్ చేసుకుంటే అది చాలా బెటర్. దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు జావలు. మీల్ రీప్లేస్మెంట్ కింద మార్నింగ్ మిల్క్ షేక్స్ లాంటివి తాగుతూ ఉంటారు. రీసెంట్‌గా అందరూ కూడా ఓట్స్‌తో తయారు చేసిన మిల్క్ షేక్స్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకొని మిల్క్ షేక్స్ చేసుకుంటూ ఉంటారు. సో, జనరల్‌గా ఈ మిల్క్ షేక్స్‌లో ఎక్కువ శాతం డేట్స్, లేకపోతే ఆప్రికాట్స్, కిస్మిస్‌లు ఇలాంటివి ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా షుగర్స్‌ని పెంచుతాయి. సో, మీరు ఒక మిల్క్ షేక్ లాంటిది ఏమైనా తయారు చేసుకుంటున్నప్పుడు అందులో షుగర్స్ యాడ్ ఆన్ చేసేవి ఈ డ్రై ఫ్రూట్స్. సో, డ్రై ఫ్రూట్స్ జనరల్‌గా అవి స్వీట్‌నెస్ ఎక్కువ ఉంటాయి అండ్ అవి షుగర్స్ కూడా పెంచుతాయి. జనరల్ ఫ్రూట్ కంటే డ్రై ఫ్రూట్ కన్సంప్షన్ ఇంకా తక్కువ ఉండాలి. బట్ యూ కెన్ యాడ్ డ్రై నట్స్. నట్స్ అంటే ఇప్పుడు మనకి వాల్‌నట్స్, బాదాం, పిస్తా, పీకన్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీ షేక్‌లోకి అది మచ్ బెటర్. బట్ అవాయిడ్ డ్రై ఫ్రూట్స్. మీరు తయారు చేసుకునే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ షేక్స్‌లో మటుకు డ్రై ఫ్రూట్స్ అలాంటివి యాడ్ చేయకండి. చాలామంది ఈ మధ్య యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఇలాంటివి తాగుతుంటున్నారు. జనరల్ పబ్లిక్ ఎవరైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నారో, లేకపోతే జిమ్‌కి వెళ్తున్నారు, వాళ్ళ షుగర్ లెవెల్స్ డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటిక్ ఇష్యూ లాంటివి లేవు అనుకున్నప్పుడు ఓకే. కానీ ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్ ఇష్యూ ఉన్నవాళ్ళు రోజు కనుక బీట్రూట్, యాపిల్, క్యారెట్ జ్యూసులు తాగితే వాళ్ళ షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇలాగా హెల్తీ ఫుడ్డే కాకపోతే ఇవి షుగర్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళ షుగర్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం, అట్లీస్ట్ లిమిట్ చేయడం లాంటివి జాగ్రత్తగా గమనించుకుని, షుగర్ లెవెల్స్ గమనించుకుని వాడాల్సిన అవసరం ఎంతో ఉంది.